హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఫ్రీనాస్. సో ఈ వీడియోలో ఆల్రెడీ మీరు థంబ్నైల్లో చూసి ఉంటారు కదా, మా నాజుకి చిన్న నోట్లో ఒక పన్నుకి క్యావిటీ స్టార్ట్ అయింది. అంటే ఒక పుచ్చు పన్ను అనమాట, చిన్నది. సో దాని గురించి కొంచెం టెన్షన్ అయ్యాం స్టార్టింగ్లో, కానీ సాల్వ్ అయిపోయింది. సో అది ఎలా సాల్వ్ అయింది ఏంటి, పిల్లలకి మనం ఎలా కేర్ తీసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో మీకు చూపించడానికి ట్రై చేసాం నేను నాజు, కానీ మా వల్ల కాలేదు. ఫోన్ లైట్ వేసి అంతా, కానీ కనబడలేదు. మళ్ళీ మా హస్బెండ్ వచ్చి చూపించారు. ఇదిగోండి, ఆ పైన చిన్న హోల్ ఉంది కదా, అది అన్నమాట అప్పర్ టూత్కి సారీ. అయితే ఆ రోజు ఇంకా మేము అపాయింట్మెంట్ తీసేసుకున్నాము. అంటే నాజు వాళ్ళ పెడిట్రిషియన్ ఉంటారు, ఓమ్నిఆర్కే రాజా రమేష్ గారు. సో ఆయన సజెస్ట్ చేశారనమాట మనోహర్ క్లినిక్ అని చెప్పి. సో మేమైతే టెన్షన్గా ఉన్నాము, కానీ మా నాజు చూడండి డ్యాన్స్ వేస్తుంది. ఈవినింగ్ అలా బయలుదేరాము. అది ఎక్కడంటే గురుద్వారా జంక్షన్ ఉంటుంది కదా, గురుద్వారా జంక్షన్ సిగ్నల్. సో లెఫ్ట్ తిరగగానే మనకి అవతల రోడ్కి ఫస్ట్ రైట్ అన్నమాట, అక్కడే. సో అంటే అడ్రస్ కూడా ఈజీయే మనకి. గురుద్వారా జంక్షన్ లెఫ్ట్ తిరగగానే ఫస్ట్ రైట్ అన్నమాట. ఇలా ఉంటుంది మనోహర్ డెంటల్ క్లినిక్ అని పైన. సో అది నాజియా పెడిట్రిషియన్ సజెస్ట్ చేశారండి. మాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, పిల్లలకి ఇలా స్పెసిఫిక్గా ఉంటారని చెప్పి తెలిసి తీసుకెళ్ళాము. సో లోపలంతా ఇలా ఉంది, బాగుందండి క్లినిక్. వాష్, బ్రష్, ఫ్లాస్, ఫ్లష్ అని పెట్టారు. సో అంతా బాగుంది, బాగా డెకరేట్ కూడా చేశారు. ఇండోర్ ప్లాంట్స్ అంతా, అట్మాస్ఫియర్ అంతా బాగుంది. అండ్ అక్కడ నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ చాలా బాగా అంటే ఫ్రెండ్లీగా ఉన్నారండి. ఫస్ట్ కొంచెం భయపడ్డాం, ఫస్ట్ టైం వెళ్ళాం మేము, కొత్త కదా అని. లేదండి బాగున్నారు. నాజుతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండి, శిరీష గారు ఆవిడ పేరు, ఇదిగోండి. సో అంటే చిన్నపిల్ల కదా ఎలా అని కొంచెం భయపడ్డాము. పెద్దవాళ్ళు అనుకోండి మనం అంత భయం ఉండదు ఫీలింగ్, ఈ చిన్న పాప ఎలా అని. కానీ డాక్టర్ గారు చాలా ఫ్రెండ్లీగా మా నాజుకి అంటే ఏం అవ్వదులే అని చెప్తూ ఫ్రెండ్లీగా చేశారు. చాలా ఈజీగా అయిపోయింది ఒక 5-10 మినిట్స్లో. అంటే డ్రిల్ చేయలేదండి, జస్ట్ ఆ క్యావిటీని లైట్గా రిమూవ్ చేసేసారనమాట మెల్లగా. దాంతో ఇంకా ఫిల్లింగ్ పెట్టేశారు. మా నాజు కూడా చాలా కోఆపరేట్ చేసింది. మేము యాక్చువల్గా భయపడుతుందేమో, అసలు కూర్చుంటుందో లేదో అని అనుకున్నాం, కానీ చాలా బాగా కోఆపరేట్ చేసింది. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు, నవ్వుతుంది చూడండి. సో అలా ఫిల్లింగ్ అయితే చేసేసారు. అంటే ఒక చిన్న అది అప్పుడే క్యావిటీ స్టార్ట్ అయిందనమాట. సో లక్కీగా ముందే చూసుకున్నాం కాబట్టి ఈజీగా అయిపోయింది. డాక్టర్ అయితే చాలా ఫ్రెండ్లీగా చాలా బాగున్నారు. సో ఇలా దానికి అయిపోయాక స్టిక్కర్ అంటించారు, దాని ఆనందం చూడండి. సో మళ్ళీ సెకండ్ సిట్టింగ్కి రమ్మన్నారు, ఒకసారి చెక్ చేద్దామని చెప్పి. సో ఇది సెకండ్ టైం వెళ్ళాము. నాజు వెయిటింగ్ అనమాట డాక్టర్ కోసం. చాలా అంటే హ్యాపీగా కన్వీనియంట్గా ఉంది దానికి, ఫస్ట్ టైం ఆల్రెడీ అలవాటైంది కాబట్టి. అంటే ఒకసారి మళ్ళీ రమ్మన్నారు, ఆ వేసిన ఫిల్లింగ్ ఎలా ఉంది అని చెక్ చేద్దామని చెప్పి. అండ్ చూశారు, ఏమీ డిఫరెన్స్ లేదు, అంటే బాగానే ఉంది అంతా అన్నారు. అండ్ ఆవిడ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, చాలా ఓపికగా పేషెన్స్తో. అండ్ పాపతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నాకు డాక్టర్ చాలా నచ్చారు. అండ్ మీ కిడ్స్కి కూడా ఏమైనా క్యావిటీ డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ తర్వాత నేను ఓన్లీ కిడ్స్కేమో అనుకున్నాను, మాకు కూడా చూస్తారు పెద్దవాళ్ళకని తెలిసి నేను కూడా జనరల్ అంటే ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకున్నాను.
ఏమైనా ప్రాబ్లం ఉందా అని. అంటే నాకు యాక్చువల్లీ ఉంది, ఆల్రెడీ ఫిల్లింగ్స్ ఉన్నాయి, వేరే చోట చేయించుకున్నాను. కానీ చెక్ చేశారు, అంతా బాగా చెక్ చేశారు. చెక్ చేసి ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదన్నారు. సో నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఈ డెంటల్ ఇష్యూస్ అనేవి లేట్ చేయకూడదండి. అండ్ డాక్టర్ గారు పాపకి ఏంటంటే టూత్ పేస్ట్ సజెస్ట్ చేశారు, ఫ్లోరైడ్ది, పెడి ఫ్లోర్ అని. ఇది మనకి అంటే షాప్స్లో అవైలబుల్ లేదు, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నామండి 2 ఫ్లేవర్స్లో. ఇదేంటంటే క్యావిటీస్ రాకుండా, పుచ్చిపళ్ళు రాకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట ఈ టూత్ పేస్ట్. సో మా నాజు ఇంకా ఫిల్లింగ్ అయిపోయాక ఇంకా రోజు మార్నింగ్ అండ్ నైట్ ఈ టూత్ పేస్ట్ వాడడం మొదలెట్టింది. అండ్ చాక్లెట్స్, కొంచెం షుగర్ అవి తగ్గించమన్నారు, అవి కూడా ఫాలో అవుతుంది. అంటే మొత్తానికి మానలేరు అనుకోండి పిల్లలు, ఎంతో కొంత మనం భయపెట్టి క్యావిటీస్ వస్తాయని చెప్పి కంట్రోల్ చేయాలి. సో 3 బేసిక్ పాయింట్స్ ఏంటంటే, మనం ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ వాడాలి ట్వైస్, మార్నింగ్ నైట్. అండ్ అలాగే షుగరీ ఫుడ్స్, చాక్లెట్స్, కేక్స్ ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయాలి. అండ్ రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలండి, 3 మంత్స్కి ఒకసారైనా చెకప్ అనేది చేయించుకోవాలి. సో వాళ్ళ డీటెయిల్స్, మనోహర్ అడ్వాన్స్డ్ డెంటల్ కేర్ లేజర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, ఇది గురుద్వారా జంక్షన్ దగ్గర ఉంది, చెప్పాను కదా. సో మీరు కూడా ఏమైనా మీకు కానీ మీ పిల్లలకి కానీ డెంటల్ ఇష్యూస్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.